మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు చాలా తక్కువ సమయంలోనే తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇక ముఖ్యంగా యువరత్న నందమూరి బాలకృష్ణగా అప్పట్లో చాలా ఫేమస్ అయిన ఆయన ఆ తర్వాత లెజెండ్ బాలకృష్ణగా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. మరి ముఖ్యంగా ఈయన చేసిన సినిమాల్లో ఎమోషన్స్ ఎలివేషన్ చాలా ఉంటాయనే చెప్పాలి. అందుకే ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రతి ప్రేక్షకుడు కూడా దాన్ని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లు సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణ చాలా సంవత్సరాల నుంచి మాస్ హీరోగా ఎదుగుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయనతో ఓ కామెడీ సినిమా చేయాలని ఒక స్టార్ డైరెక్టర్ అనుకున్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. అయితే బాలయ్యతో కామెడీ సినిమా చేయాలనుకున్న దర్శకుడు ఎవరు అంటే శ్రీను వైట్ల. ఈయన సీనియర్ హీరోలందరితో సినిమాలు చేశాడు. ముఖ్యంగా సీనియర్ హీరో అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముగ్గురితో మంచి సినిమాలు చేసి వాళ్ళకి మంచి సక్సెస్ లు అందిస్తూ ఆయన కెరియర్ లో ముందుకు సాగుతూ వచ్చాడు. ఇక బాలయ్యతో ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నప్పటికీ అది అనుకోని కారణాల వల్ల మిస్ అయింది. ఇక ప్రస్తుతం ఆయన గోపీచంద్ తో విశ్వం అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.